సో ఈరోజు నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన బుల్లితెరకి మెగా స్టార్ అనొచ్చు అండ్ సూపర్ స్టార్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు అందరికీ మీరు అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు. సో సినిమా స్టార్స్ వేరు, ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ హోదా అనేది వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్లెస్డ్ అండి, రియల్లీ బ్లెస్డ్. ఓకే. ఎందుకంటే టీవీ సీరియల్ చేస్తే ఏమవుతుందంటే, నాకు ఒక ఆవిడ గుంటూరు నుంచి, నాకు ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకుందాం అనుకుని మీ సీరియల్ చూసి నేను ఆగిపోయానని చెప్పినోడు కూడా. ఓహో. అందరూ వచ్చి ఫోటోలు దిగడం మీ పర్సనల్ లైఫ్ మీద ఏమైనా ఇంపాక్ట్? బేసిక్గా మనకి ఇప్పుడు ఆర్టిస్ట్గా మనం ఇట్స్ బీన్ లాంగ్ కాబట్టి వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. నాకు బేసిక్ ఏంటంటే అండి, నేను యాక్టర్ అవ్వాలి, లేదా టీవీలో యాక్ట్ చేయాలి, సినిమాలో యాక్ట్ చేయాలన్న మైండ్. కానీ నేను అసలు సినిమాలు చూడటమే తక్కువ. ఇప్పుడు మీరు సీరియల్స్ లో చేస్తున్నారు, మరి సినిమాల వైపు ఎందుకు వెళ్ళలేదని కాదు, వెళ్ళకూడదని కాదు, బట్ ఏంటవుతుందంటే అండి, ఇప్పుడు జేఎం సీరియల్లో విలన్ ఫస్ట్ నన్ను హీరోగా చేయమంటే అసలు నేను హీరో కాదు, నేను విలన్ క్యారెక్టర్ ఇవ్వండి, నేను చేస్తానని చెప్పి ఒప్పుకోలేదు వాళ్ళు. అయితే ఇప్పుడు నార్మల్గా అడిగితే సీరియల్స్లో ఎక్కువగా కర్ణాటక వాళ్ళే ఎందుకు ఉంటారండి? వాళ్ళకి ఎందుకు ఛాన్సులు వస్తాయి? మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. తక్కువ అండి, రావరు టీవీకి తెలుగు వాళ్ళు. బాగున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెబ్ సీరియల్ అంటున్నారు, వెబ్ సిరీస్ అంటున్నారు, లేదా మూవీస్ అంటున్నారు. దిల్ రాజు గారి కంపెనీలో పనిచేశాను, చిన్న చిన్న బయట సినిమాలు చేశాను. సో దట్ ఏం డిఫరెన్స్ ఉంటుందో చెప్పండి అక్కడికి ఇక్కడికి. ఒక యాక్టర్ కావాలంటే ఎన్నో అవమానాలు కష్టాలు పడాల్సి వస్తుంది, రైట్? సో మీకు ఇలాంటి ఏమైనా అవమానాలు ఎదురయ్యాయా? ఒకసారి మాత్రం జరిగింది. నేను ఒక సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను. టీవీ సీరియల్లో పనిచేసే ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్ట్ కూడా డెఫినెట్గా స్వర్గానికి వెళ్తారు. మరి సినిమాల్లో ఛాన్స్ వస్తే విలన్ గా కూడా చేస్తారు, ఓన్లీ హీరో? నాకు అదే ఇష్టం. నేను ఎప్పుడు విలన్ గానే చేయాలనుకుంటాను. నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. సో ఈరోజు నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన బుల్లితెరకి మెగా స్టార్ అనొచ్చు అండ్ సూపర్ స్టార్ అని కూడా అనొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం సినిమాలు ఒకరోజు చూస్తాము, ఇంకా మనము మర్చిపోతాం కదా. కానీ ఎవ్రీడే మన ఇంట్లో మనతో పాటు అంటే ఆ సీరియల్ నడుస్తూనే ఉంటుంది. మన కుటుంబ సభ్యులుగా ఆయన అందరికీ పరిచయమే. ఆయన డౌన్ టు ఎర్త్ అండి. అంటే ఎంత ఫేమ్ ఉన్నా కూడా నిజంగా ఆయన డౌన్ టు ఎర్త్ అనే అనుకోవచ్చు. సహాయం చేయడంలో ఆయనే సాటి. సో ఆయన ఎవరో కాదు, శ్రీరామ్ గారు. సో ఆయనతో స్పెషల్ చిట్ చాట్ చేద్దామా? సో నమస్తే అండి. నమస్తే అండి. సో శ్రీరామ్ గారు, ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ మీరు అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు. సో సినిమా స్టార్స్ వేరు, ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ హోదా అనేది వచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్లెస్డ్ అండి, రియల్లీ బ్లెస్డ్. ఓకే. ఎందుకంటే టీవీ సీరియల్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గానే క్రియేట్ చేస్తారు. Right. అంటే రోజు చూస్తారు కదా. రోజు చూస్తారు. మోరారు ఆ పక్క నైబర్ కిందో, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లం, అమ్మాయి అనుకోండి ఇబ్బంది పడుతుంది అనుకోండి, మా అమ్మాయి కూడా ఇలాగ ఇబ్బంది పడుతుంది. లేదు ఒక అబ్బాయి వాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ఒక సిచ్యువేషన్ ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటాడు అనుకోండి, మా అబ్బాయి కూడా ఇలా చేస్తున్నాడు, లేదా వాడు ఇలా చేస్తే అని బాగుంటుంది కనెక్ట్ అవుతారు. అని కనెక్ట్ చేసుకుంటారు. Right. క్యారెక్టర్ని ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఫోన్ చేసుకుంటారు. సో దట్ ఏంటంటే రీచ్ అండ్ ఫీల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హీరోస్ అనుకోండి, హీరోస్ అంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళాలి, చూడాలి, పాసిబిలిటీ ఉంటుంది ఉండదు, బట్ దట్ వుడ్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ బేసికల్లీ. సో హీరోని హీరోలాగే చూస్తారు, మమ్మల్ని అలా కాదు. అందుకే మీరు ఇందాక ఫస్ట్ చెప్పారు సూపర్ స్టార్ మెగాస్టార్ వాళ్ళే, మనం కాదు. కాబట్టి డోంట్ అప్లై దట్ వాస్ టు టీవీ స్టార్స్. ఓకే, బేసిక్ ఏంటంటే మనకేంటంటే ఓన్ ఫీలింగ్ వస్తుంది. ఏదో మన వాళ్ళ హీరోలా చూడరు, మన ఇంట్లో పర్సన్స్ అన్నట్టుగా చూస్తారు. దట్ వుడ్ బి డిఫరెంట్ కదా బిట్వీన్ స్టార్స్ అండ్ టీవీ స్టార్స్. మీకు తెలియదేమో, మీకు చాలా వేల లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే చాలా మంది నాకు ఒక కాల్ చేయండి, నేను ఫోటో తీసుకుంటాను అంటున్నారు. కానీ ఇంత అభిమానం మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అంటున్నానండి, అది రియల్లీ బ్లెస్డ్. ఇంక అందులో ఇంకా వేరే వర్డ్ లేదు. అంటే ఎక్కడో మనం పూర్వజన్మ సుకృతం అంటారు చూసారా, అట్లాగా నాకే అనిపిస్తుంది. అంటే ప్రతి ఆర్టిస్ట్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండడం అనేది క్వైట్ న్యాచురల్. అది అసలు మీకు అందులో మనం ఎవరిని కాదను. ఇప్పుడు
మనం అందరికీ నచ్చకపోవచ్చు. ఇప్పుడు 100 మంది ఉంటే మనం 60%కో 70%కో నచ్చొచ్చు. మనం 100 మందికి నచ్చం. రైట్. అట్లాగే ఉన్న వాళ్ళందరికీ కూడా 10, 20, 30 వాటెవర్ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ పర్సంటేజ్లో, బట్ ఫ్యాన్స్ అనేది ఇష్టపడే వాళ్ళు అనేది ఉంటారు. ఉంటారు. బట్ నాకేంటంటే ఎస్పెషల్లీ మీ బిలీవ్ ఆర్ నాట్ కిడ్స్ అండి, చిన్న చిన్న 2 పిల్లలు. అండ్ హాఫ్ ఇయర్స్ కిడ్స్. నన్ను మొన్న ఎవరో మాట్లాడుతూ ఒక అబ్బాయి వచ్చాడు, వాడు ఆఫీస్కి వచ్చి ఇంట్లో సతాయిస్తున్నాడు అంటే నేను ఆర్యన్ కలవాలి. ఆర్యనే అదే మీ ఒరిజినల్ శ్రీరామ్ గారు అనేది లేదు, మీ లేదు. క్యారెక్టరే అక్కడ జీవిస్తుంది. అంతే, ఆర్యన్ కలవాలి. వాడు ఎంత 3 అండ్ హాఫ్ ఇయర్స్, వాడు 2 అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం నాకు సెట్కి వచ్చాడు. వాళ్ళ మదర్ని తీసుకుని నా సెట్కి వచ్చి కలిసాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 2-3 మంత్స్ నుంచి కలవాలని గొడవ చేస్తుంటే నా నెంబర్ ఉండదు కదా వాళ్ళ దగ్గర. సరే మా టీం వాళ్ళని చేస్తే శ్రీరామ్ గారు షూటింగ్లో ఉన్నారు, దూరం మాట్లాడట్లా వాళ్ళు అంటే, సరే మొత్తానికి నాకు తెలిసి సరే రమ్మని మన ఆఫీస్కి వచ్చాడు. 3 అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చాడు. ఆర్య ఆర్య అంటే అసలు ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు 3 అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు ఒక మనిషిని పేరు పెట్టి ఆర్య అని ఒక క్యారెక్టర్తో మాట్లాడుతున్నారంటే ఎంత కనెక్ట్ వాళ్ళు అయి ఎంత ఉంటారు. ఓన్ చేసుకున్నారు అసలు. ఇంకా చిన్న చిన్న ఊహ తెలియని కూడా ఆ ఇల్లు ఆ టీవీని ఇలా టచ్ చేయటం, అవన్నీ వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇన్స్టాలో. Yes. ఇంతంత ఆ. పిల్లలు మన ఆర్టిస్ట్ పిల్లలే వాళ్ళు కూడా. అలా బెంగళూరు నుంచి ఒక హెడ్ ఉన్నారు, వాళ్ళ పాప ఆ సాంగ్ వస్తే ట్యూన్ వస్తే ఏ రూమ్ లో వదిలిపెట్టినా మళ్ళీ టీవీ దగ్గరకు వచ్చి అలా నుంచి. సో దిస్ కైండ్ ఆఫ్ మోర్ ఓవర్ కొంతమంది పిల్లలు ఉన్నారు ఛాలెంజ్డ్ పిల్లలు, వాళ్ళు రైట్. వాళ్ళు వాళ్ళకి ఏమద్దు. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏం మాట్లాడలేడు, బట్ నేను వస్తే అలా చూస్తుంటాడు, అలా నవ్వుతూ ఉంటాడు. అంటే ఏంటి నిజమా కళ అనేసి. అంటే మనకి డౌట్ వస్తుంటుంది, అంటే వాడు ఎందుకు ఆ క్యారెక్టర్ అలా కనెక్ట్ అయ్యాడు అనేది నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఓకే ఓకే. సి మెంటల్లీ డిజేబుల్డ్ పీపుల్, చిన్న చిన్న పిల్లలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే బెడ్ రెడెన్ పిల్లలు, మ్మ్. వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? సరే అదేంటి మన పిల్లల కోసమో లేదా వేరే సబ్జెక్ట్ చేసింది కాదు, ఏదో బర్ఫీ లాంటి ఒక సబ్జెక్ట్ చేసి ఉంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే అనుకోవచ్చు. అది కాదు, దిస్ ఇస్ ప్యూర్లీ లవ్ స్టోరీ. వాడికి ఏమర్థం అవుతుంది లవ్ స్టోరీ? అదే కదా, మేబీ అంటే మీ ఎమోషన్ వల్ల మనసుకు అంటే హత్తుకున్నట్టు. ఆ చూసినప్పుడు వాళ్ళకి ఏం కనెక్ట్ అయింది, ఆ పర్సనాలిటీ కనెక్ట్ అయిందా? ఇప్పుడు వాళ్ళని మనం డిస్క్రైబ్ చేయలేం, వాళ్ళకి Right. ఏం అర్థమైంది అనేది మనకు తెలియదు. అసలు వాడి మైండ్లో ఏం కనెక్ట్ చేసుకున్నాడో మనకు తెలియదు. అవును. ఎవరైనా ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ అనుకోండి, టీనేజ్ ఆర్ సమ్మన్ సో పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ నాలాగా నా పీపుల్ అంటే ఏజే కదా అనేసి. మనకి ఏదైనా ఒక కనెక్ట్ ఉంటుంది. బట్ అంత చిన్న పిల్లలకి, అంత మాట్లాడలేని పిల్లలు, వాళ్ళకి అసలు అది ఎలా కనెక్ట్? నాకు ఒక ఆవిడ గుంటూరు నుంచి, నాకు ఒక్కరు కాదు, 2-3 సూసైడ్ చేసుకుందాం అనుకుని మీ సీరియల్ చూసి నేను ఆగిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది. ఓహ్, అసలు ఇది మోర్ లాంగ్వేజ్తో సంబంధం లేదు. ఒక ఆవిడ ఉన్నారు, తిరువనంతపూర్లో ఎక్కడ ఉంటారు ఆవిడ. ఆహా, ఆవిడ ఆ, ఆవిడ కూడా ఎంత రెగ్యులర్గా పాపం టచ్లో ఉంటారు, మాట్లాడతారు, పూజలు చేపిస్తారు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేపించరు మనకు చేయించిన పూజలు. సూపర్ అండి. మనం ఉంటే వింటుంటేనే మన అసలు. కూర్చోబెట్టేస్తారు, దేవుడు విగ్రహాన్ని కూర్చోబెట్టి మనకు కూడా పూజ చేసేస్తారు. అంత క్రేజీనెస్ వాళ్ళకి. అయితే శ్రీరామ్ గారు ఇక్కడ చూడండి ఎంత క్రేజీనెస్ ఉందో, అంటే అభిమానం అనొచ్చు, అంతు అవును, లేని అభిమానం అవును, అనొచ్చు. సో ఇప్పుడు చిన్న పిల్లల గురించి మీరు మాట్లాడారు, కానీ ఫీమేల్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళైతే నిజంగా మాకు ఇలాంటి హస్బెండ్ కావాలి అని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. సో ఇలాంటి హీరోనే ఉండాలి. సో అట్లా మనం అనుకుంటుంటే మీ వైఫ్ పక్కనే మీరు ఉంటారు, ఇంకా ఆవిడకి రియల్ హీరోనే మీరు కదా. నాకు ఎప్పుడు So- తెలియదు, ఎప్పుడు నాతో షేర్ చేసుకోలేదు. అవును. మేమంతా అసలు అంటే అనుకుంటాము. మా ఇంట్లో ఏంటంటే అసలు ఎవరికి సంబంధం ఉండదు. లైక్ ఓకే. నా ప్రొఫెషన్ అంటే ఇంకా అసలు ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టు తప్ప ఈ రోజు ఎవరితో ఏ షూటింగ్ ఏంటి ఈ క్వశ్చన్స్ కానీ, ఆ, లేదా నేను షూటింగ్ వెళ్తున్నాను లేదనేది కానీ, అసలు అంటే Okay. నా ప్రొఫెషన్ గురించి ఎక్కడ ఆ, Discussion డిస్కషనే ఉండదు. Discussion. బయట ఏమనుకుంటారు, ఇంత పెద్ద హీరో, మళ్ళీ వాళ్ళ ఆవిడ ఎంత అదృష్టం చేసుకుందో, రోజు హీరోనే కదా తను అనేసి. బస్ అంటే అలా ఆలోచించకపోవడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదనుకుంటా. రైట్. సో ఓకే, తనేలా హ్యాండిల్ చేస్తుంది మీ అంటే ఈ స్టార్డమ్ ని మీ వైఫ్? మీరు తన్నే అడగాలి. అంతే అంటారా? షీ Okay. నెవర్ ఎవర్ షేర్డ్ విత్ మీ. సరే, మీకు ఇంత పెద్ద స్టార్డమ్ ఉంది, మీరు బయటికి వెళ్తారు, సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ వచ్చి ఫోటోలు దిగడం, మీ పర్సనల్ లైఫ్ మీద ఏమైనా అంటే ఇంపాక్ట్? బేసిక్ గా మనకి ఇప్పుడు ఆర్టిస్ట్ గా మనం ఇట్స్ బీన్ లాంగ్ కాబట్టి వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. నాకు బేసిక్ ఏంటంటే అండి, ఎక్కువ క్రౌడ్ లోకి వెళ్ళాలన్న ఇబ్బంది ఫీల్ అవుతా, నాకు సఫికేషన్ బేసికల్లీ. రైట్. నాకేంటంటే ఎవరన్నా తెలిస్తే 1-on-1 కూర్చుని మాట్లాడుతాను తప్పితే జనాల్లోకి వెళ్ళడం ఎక్కువ. అందుకే నేను స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కట్లకి వెళ్ళను బేసికల్లీ. చాలా రైట్, సఫికేటింగ్ అవునవును, చాలా ఉంటుంది నాకు. తక్కువ. చాలా అంటే ఇంకా రేర్ అనమాట. ఇంకా తప్పదు అంటే వెళ్ళాలి తప్ప, అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా నాకేంటంటే జస్ట్ వాంట్ బి ఎలోన్, అంత Okay. ఎక్కువగా ఉంటది. ఓకే, అందుకే ఎక్కువ నేను పబ్లిక్ వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేస్తా. ట్రై చేస్తారు.
అయితే మీరు తెలుగు ఎంత బాగా నేను తెలుగు మాట్లాడుతున్నారు. అబ్బాయినే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అమలాపురం. అమలాపురం. యా. ఓకే. మీది మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నాది బీఎస్సీ బీఎడ్ చేశాను నేను. ఓహ్! బీఎస్సీ బీఎడ్. చాలా మంచి అంటే అంటే మీరు బీఎడ్ అంటే నేను కొంచెం అదన్న అంటే హ్మ్. బీఎస్సీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఓకే. అప్పుడు ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు, హైదరాబాద్కి వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత జాబ్ ట్రయల్స్లో ఉండి జాబ్ ట్రయల్స్ అంటే ఏ జాబ్ చేయాలనుకున్నారు? ఏం లేదండి, అసలు నేను ఏదో ఎప్పుడు ఒక జాబ్ చేయాలి. యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోవాలి. నాకు డ్రీమ్ అనుకోలేదా? లేదు. ఆహా! నేను యాక్టర్ అవ్వాలి, లేదా టీవీలో యాక్ట్ చేయాలి, సినిమాలో యాక్ట్ చేయాలన్న మైండ్ కానీ, నేను అసలు సినిమాలు చూడటమే తక్కువ. అవునా? చాలా తక్కువ. మీరు నేను ఓకే. ఇలా లెక్క పెట్టి చెప్పొచ్చు ఎన్ని సినిమాలు చూశాను. ఓకే. నాది లాస్ట్ మూవీ బాహుబలి. ఆహా! ఓకే. ఎలా మరి అంటే మీరు సరే సినిమాలు చేయాలనుకోలేదు, సీరియల్స్ చేయాలనుకోలేదు. మరి ఏదైనా బిజినెస్ పెట్టాలనుకోలేదా? లేదు లేదు, ఏదో హ్మ్. వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని బతికితే చాలు అనుకున్నాను అంతే. అయితే శ్రీరామ్ గారు ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పారు కదా! మీరు సీరియల్స్‌లోకి ఎలా వచ్చారు మరి? నేను యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ జాబ్ కోసం వచ్చాను. ఆ ఆహా! ప్రాసెస్లో నేను ఒక పేపర్ యాడ్ చూసి ఈనాడులో హుహు. ఒక జాబ్కి అప్లై చేశాను. రైట్. ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్లో సూపర్వైజర్స్ కావాలని ఒక పోస్ట్ పడింది, ఓకే. మయూరి ఫిలిం ఆ! డిస్ట్రిబ్యూషన్స్. అక్కడికి వెళ్తే జయజరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మరి నాలో ఏం చూసారో తెలియదు. ఆయన నాన్న ఇక్కడ కాదు, ఇక్కడ అంటే పెద్ద నీకు కెరియర్ ఉండదు, యూ బెటర్ టు గో ఈటీవీ, ఐ విల్ హుహు. సజెస్ట్ యూ అని చెప్పి బాపినీడి గారికి ఒక నా రెజ్యూమ్ మీద ఆహా! ఒక ఏదో ఆయన రాసి పంపించి అక్కడికి వెళ్ళి కలమంటే నేను అక్కడ కలిస్తే, సో దట్ అక్కడ అప్పుడే న్యూస్కి ఏదో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. న్యూస్ ఓకే. ఛానల్ అది మన 9 o'clock ఈటీవీ అంటే న్యూస్ టీవీ ఛానల్. న్యూస్కి ప్రాక్టీస్లు అవన్నీ జరుగుతున్నాయి. సరే అక్కడికి పంపించారు ఫస్ట్ నన్ను. హుహు. అది కొంచెం ఏదో డిలే అవటంతో ఏం చేశారంటే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, హుహు. సో అవి అక్కడ శరత్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన హ్మ్. దగ్గర ఆయనకి అసిస్టెంట్గా నువ్వు చూసుకో, ఓకే. వర్క్ నేర్చుకో, ఇది డిలే అయ్యేటట్టుందని మళ్ళీ అటు పంపించారు. సో అప్పుడు అక్కడ వర్క్ చేస్తూ ఆన్లైన్ ప్రొడక్షన్ చూసేవాళ్ళం. పాడుతా తీగ, సరిగమప, రైట్. ఈ ప్రోగ్రామ్స్ అని మేము హ్యాండిల్ చేసేవాళ్ళం ఆ టైంలో. ఆహాహా! సో అట్లా స్టార్ట్ అయిన తర్వాత మన ఉత్తేజ్ గారు, రామ్ జగన్ గారు వీళ్ళందరూ సినిమాస్ అని ప్రోగ్రామ్ చేసేవారు. ఆహా! అందులో ఎప్పుడైనా అసిస్టెంట్ క్యారెక్టర్ వస్తే నన్ను పెట్టేవారు ఓకే. పక్కనే. ఆహా! ఒక లారీ డ్రైవర్ ఉన్నారు, క్లీనర్ క్యారెక్టర్ కావాల్సి ఓకే. వస్తుంది చిన్న కదా, చిన్న చిన్న క్యారెక్టర్స్. చిన్న. సో అట్లాగా నేను స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పొవ్వాడి సత్యనారాయణ గారు అని డైరెక్టర్ ఆయన. సో ఆయన అట్లాగా ఇది చేశారు. అయితే ఇప్పుడు మీరు సీరియల్స్‌లో చేస్తున్నారు. మరి సినిమాల వైపు ఎందుకు వెళ్ళాలనుకోలేదు? వెళ్ళలేదని కాదు, వెళ్ళకూడదని కాదు. బట్ ఏంటవుతుందంటే అండి, మనకి 2 బ్యాలెన్స్ చేయలేం. హుహు. 2 ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్. మాకు రెగ్యులర్ వర్క్ ఉంటుంది. ఓకే. ఒక 15 days వర్క్ మేము మంత్లో చేయాల్సి వస్తుంది. సినిమాకి వెళ్ళేసరికి క్లాష్ అవుతుంటుంది. హుహు. వాళ్ళంత బడ్జెట్స్తో మాలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఏమవుద్దంటే రేపు డేట్ల అకామిడేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మాకు టెలికాస్ట్ ఇబ్బంది ఉంటుంది. ఓకే. వాళ్ళకి అక్కడ హీరోలు, హీరోయిన్స్, పెద్దగా క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క డేట్స్ దొరికినప్పుడు మా వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఎయిదర్ సినిమా లేకుంటే సీరియల్ ఏదో ఒకటని డిసైడ్ చేశారు. చేశాను. ఓకే. సో సీరియల్ మీకు కంఫర్ట్ ఉంది. వెరీ అయితే ఫ్యూచర్‌లో సినిమాలో వచ్చే ఛాన్స్ అదే ఉందా? ఇది మానేస్తే చేయొచ్చు. ఓకే. ఇది నాకు ఇక్కడ మానేస్తే యాక్టింగ్ లేకపోతే ఆ! అట్లీస్ట్ మనం కొంచెం గ్యాప్ తీసుకొని, మోర్ ఓవర్ అంటే ఏంటంటే సీరియల్ చేస్తూ ఉంటే ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతాం మనం. బేసిక్గా రైట్. రెగ్యులర్గా చేసి చేసి చూసేసి ఉంటారు. అవును. ఇవిందో మనం చేస్తే ఇంక కొత్తగా చేయటానికి ఏమి ఉండదు అక్కడికి వెళ్తే. హుహుహు. కాబట్టి ఏంటంటే అన్లెస్ అంటే ఏదైనా ఒక టిపికల్ డిఫరెంట్ రోల్ వస్తే తప్ప మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసాం. మరి సినిమాల్లో ఛాన్స్ వస్తే విలన్‌గా కూడా చేస్తారా? ఓన్లీ నాకు హీరోనేనా? అదే ఇష్టం బేసిక్గా. ఓకే. నేను ఎప్పుడు విలన్ గానే చేయాలనుకుంటా. ఓకే. ఇప్పుడు జేఎం సీరియల్లో విలన్ ఫస్ట్ నన్ను హీరోగా చేయమంటే అసలు నేను హీరో కాదు, నేను విలన్ క్యారెక్టర్ ఇవ్వండి నేను చేస్తానని చెప్పి ఒప్పుకోలేదు వాళ్ళు. ఇవ్వలేదు. మీరు కాదు, మేము ఒప్పుకుంటే ఆడియన్స్ తంతారు మిమ్మల్ని విలన్ చేస్తే అని చెప్పి. అవునండి. కొంచెం కష్టమే ఆడియన్స్ ఒక హీరోని. ఇమాజినేషన్ లో వాళ్ళ ఒక ఇమాజినేషన్ లో ఉండిపోయారు. రైట్. అవును. సో వాళ్ళ ఆర్య క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికే చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. ఇప్పటికీ ఇంకా చాలా మంది రాలా. ఎందుకు మా ఛానల్లోని వాళ్ళే రాలి. ఇప్పటికీ వాళ్ళకి టక్కన ఆర్య అంటారు, రుద్ర అంటారు. జయం సీరియల్ క్యారెక్టర్ పిలిచి మాట్లాడరు, ఆర్య క్యారెక్టర్ అనే అనుకుంటారు వాళ్ళు కూడా ఇప్పటికి. మీకు సినిమాలో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్టిస్టులు కూడా మీ ఫ్రెండ్సే కదా! అవును. సో వాళ్ళందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉండిపోయాను అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అస్సలు లేదు, ఆ! అస్సలు. నేను కంఫర్ట్గా ఉన్నానని ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేసి బిల్డ్ చేసుకోవటానికన్నా హుహు. నేను ఎక్కడ కంఫర్ట్గా ఉన్నానో అక్కడ ఎంజాయ్ చేయటం బెటర్ కదండి. ఎగ్జాక్ట్‌లీ. అవును. నాకు ఆ డిఫరెన్స్ నేను పని చేశాను. ఇప్పుడు దిల్ రాజు గారి కంపెనీలో పనిచేశాను, చిన్న చిన్న బయట సినిమాలు చేశాను. సో దట్ ఏం డిఫరెన్స్ ఉంటుందో చెప్పండి అక్కడికి ఇక్కడికి. అవును. కెమెరా ఒకటే మారుతుంది, హ్మ్. అంతకుమించి అంతేగాని ఏం వేరే ఏం లేదు. లేదు. అలాంటి ఎప్పుడు అలాగా బాధపడలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మన సినిమాలు చేయలేకపోతున్నాను వర్రీ లేదు. ఓకే. నేను ఇక్కడ కంఫర్ట్గా ఉన్నాను. ఈక్వల్గా క్వాలిటీ విషయంలో మేము అలా చేసాం. మా ప్రేమ మోదరం తీసుకుంటే ఏ సీన్ తీసుకున్నా హీరో సీన్స్
సినిమా సీన్స్ లాగా ఉంటాయి. ఓకే. అంటే హీరో మీరు హీరోగా చేశారు. తర్వాత ప్రొడక్షన్ టీమ్‌లోకెళ్లారు. ఆ! సో, ప్రొడక్షన్ ఎందుకనిపించింది? ఇది కొంచెం రిస్కీ కదా! అది లేదండి. అంటే హ్మ్. మోస్ట్‌లీ డెస్టినీ అనుకుంటా. హ్మ్. మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేయాలనుకుని స్టార్ట్ చేసాం. హ్మ్. కెరియర్‌లో మాకు బాగా అప్పట్లో ఒక డైరెక్టర్ ఉండేవారు. హ్మ్. అతని కోసం స్టార్ట్ చేసాం. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేద్దాం అనుకున్నాం. బట్ ఏమైందంటే మాకు అప్పుడు ఆ 3 మెంబర్స్ కొన్ని సిట్యుయేషన్‌లో వాళ్ళు మాతో ట్రావెల్ చేయలేకపోయారు. ఓకే. సో, నేనొక్కడినే ఆ టైంలో మొండిగా నిలబడి చేశాను. అంటే నాకెప్పుడు ఒక యాక్టర్ అవ్వాలని, ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని ఎక్కడా లేదు. మైండ్‌లో లేదు బేసిక్‌గా. లేదు. అది ఉద్యోగం అలా చేసి బతికేద్దాం జరిగిపోయిందనమాట. అనుకున్నాం. అదే డెస్టినీ అంతే. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్‌గా అడిగితే సీరియల్స్‌లో ఎక్కువగా కర్ణాటక వాళ్ళే ఎందుకుంటారండి? వాళ్ళకే ఎందుకు ఛాన్సులొస్తాయి? మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువుంటాయి. తక్కువండి రావరు టీవీకి తెలుగు వాళ్ళు. తెలుగు వారు రారంటారా? రావట్ల. అంటే కొంచెం బావున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెబ్ సీరియల్ అంటున్నారు, వెబ్ హుహు. సీరీస్ అంటున్నారు, లేదా హుహు. మూవీస్ అంటున్నారు. హ్మ్. మోరోవర్ ఏంటంటే మీకు మన దగ్గర బేసికల్లీ ఈ స్టేజ్ డ్రామా చేసే పిల్లలు తక్కువ. హ్మ్. రైట్. అవును. మీ కర్ణాటక ఏంటంటే మీరెక్కడికెళ్ళినా స్టిల్ హుహు. అది నాటకాలు బతికున్నాయక్కడ హ్మ్. బేసికల్లీ. హ్మ్. చాలామందేంటంటే ఆడపిల్లలు అదొక ప్రొఫెషన్‌గా తీసుకొని డ్రామాస్ వేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. మీకు హ్మ్. కర్ణాటక, మైసూర్ సైడ్ వెళ్లి చూస్తే చాలామంది దీన్నొక ప్రొఫెషన్‌గా తీసుకుంటారు. సో, హ్మ్. మీరు నమ్మరు వాళ్ళకసలు కర్ణాటకలో వాళ్ళకిచ్చే రెమ్యునరేషన్స్ కానివ్వండి, వాళ్ళకిచ్చే ట్రీట్‌మెంట్ నథింగ్. ఓకే. ఓకే. కానీ వాళ్ళకది ఇష్టం, ప్యాషను. హ్మ్. టీవీలో పని జేయాలి మేము, స్టేజ్ మీద ఉండిపోకూడదని కొంతమంది వస్తూ ఉంటారు. హుహు. మనకేమో ఇక్కడ అలా లేదు. మోరోవర్ అలాగా ఒక ప్యాషనేటెడ్‌గాను లేదా ఇదొక ప్రొఫెషన్‌గా చూజ్ చేసుకున్న అమ్మాయిలు కూడా లేరు. ఓకే. చాలా మన ఇండస్ట్రీలో చాలా తక్కువున్నారు. తక్కువున్నారు. ఓకే. అమ్మాయిలున్నారు గానీ, ఆ! ఒక టీవీకి రావాలనో, ఆ! లేదంటే మన టీవీ సీరియల్ హీరోలు చేయాలనో చాలా తక్కువ మందున్నారు. చాలా తక్కువ మంది. అది అందుకని అంతకని తప్ప హ్మ్. మీకెందుకంటే ప్రతి ఇయర్ జీలో జీ వాళ్ళు మీకు ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు. హుహుహు. హ్మ్. త్రూ ఔట్ 2 స్టేట్స్. బట్ ఎవరు రారు. రారు. అందుకనే మనం మోరోవర్ మీరు చెక్ చేస్తే పిల్లలొస్తారు మళ్ళా. చిన్న చిన్న పిల్లలుంటారు గదా! ఆహాహా! ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఎవ్రి సీజను చాలా మంది పిల్లలొస్తుంటారు. బట్ ఓకే. హీరోయిన్స్ కోసం పెడితే ఎవరు రారు. అయితే డ్రామా జూనియర్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మీ అంటే సోషల్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చాలామంది అంటున్నారు. యాహ్! మీరు డ్రామా జూనియర్స్‌లో వాళ్ళకి సహాయం చేస్తారనేసి, అది కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మీ పేరే తీసుకుంటారంట. యాహ్! అంటే ఒక ఏమంటారు? ఒక సంస్థ నడపకపోయినా ఆ సంస్థలాగే మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో, ఏమంటారు? ఎందుకు ఇదంతా? అది బహుశా నాకు జాలి ఎక్కువనుకుంటా. చెయ్యాలి కదండీ. మంచి మనం మనసు. బాగున్నప్పుడు ఆ! ఇంకొకరికి హెల్ప్ చేస్తే అది ఇట్స్ గుడ్ కదా! మనల్ని చూసి ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకళ్ళు చేస్తే హ్మ్. అట్‌లీస్ట్ ఏ ఒక్క లైఫ్ సేవ్ అయినా కూడా హ్మ్. మన లైఫ్‌లో అంటే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండగలుగుతాం. మోరోవర్ ఏంటంటే మనం బాగున్నప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేయటం వల్ల హ్మ్. మనం పోగొట్టుకునేది ఏముండదనేది నా ఫీలింగ్ బేసికల్లీ. ఓకే. అయితే మీరు యాక్టర్ అవ్వాలనుకుని నిర్మాత అయ్యారా? నిర్మాత అవ్వాలనుకుని యాక్టర్ అయ్యారా? యాక్టర్ అవ్వాలనుకోలేదు. నిర్మాత నిర్మాత అవ్వాలనుకోలేదు. అవ్వాలనుకోలేదు. అది డెస్టినీ. నా లైఫ్‌లో అది రాసిపెట్టుంది జరిగింది అంతే. నేను అంతేనంటారా? నేనంటాను చాలామంది మీ హ్మ్. గోల్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటారు? నాకు ఏ గోల్ లేదు. ఓకే. ఎప్పుడు నేను ఇలా అవ్వాలి, ఇలా చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఈ ఓకే. రోజు కూడా అనుకోవట్లేదు అందుకే. ఒక యాక్టర్ కావాలంటే ఎన్నో అవమానాలు, కష్టాలు పడాల్సొస్తుంది. రైట్? సో, మీకు ఇలాంటి ఏమన్నా అవమానాలు ఎదురయ్యాయా? ఒకసారి మాత్రం జరిగింది. ఆ! నేనొక సీరియల్ ఆడిషన్‌కెళ్ళా. ఓకే. వెళ్ళాను ఆడిషన్ ఇచ్చొచ్చాను. హ్మ్. ఎవరో కాదు పేరు కూడా చెప్పొచ్చు. కొమరవెల్లి గణపతిరావు గారు ఓహ్! ఆయన రైటర్ గదా! నైస్. ఆయన ఆ కథ చేశారు. ఓకే. అప్పుడు నేను బడ్డింగ్ స్టేజ్. హుహు. నేను ట్రై చేస్తున్నా. హ్మ్. అవే క్యారెక్టర్స్ ఏమన్నా చేయాలని జెప్పేసి. ఓకే. చేసిన తర్వాత ఆ టైంలో ఏంటంటే వాళ్ళ దృష్టిలో వేరే ఆర్టిస్ట్ ఉన్నారు. హీరోగా వాడిని పెడదాం ఓకే. అని. చూసి కొమరవెల్లి గణపతిరావు గారు అన్నారంట. ఆ! ఈడెవడ ఈయన పెట్టి తీస్తారా మీరు ఓహ్! హీరోగాని? అది ఇది లేదు పలానా వాళ్ళని పెట్టండి అది ఇది అని చెప్పేసి ఆయన ఆహా! కోప్పడి ఎళ్ళిపోయారు. ఆ! బై ద టైమ్ ఏమైందో ఏంటో తెలీదు. ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. ఆ! మీకొచ్చేసింది. నన్నే పెట్టుకున్నారు వాళ్ళు. ఫేట్. ఫేట్. అయిపోయింది మేము చేసిన తర్వాత ఓ రోజు గణపతిరావు గారు మేమందరం ఈవినింగ్ ఆ లొకేషన్ సాయంత్రం కూర్చుంటే బట్ ఆయన చాలా ఓపెన్. శ్రీరామ్ నేను ఒక మనిషిని రికమెండ్ చేశాను. ఆహా! నిన్నొద్దని చెప్పాను. ఆ! బట్ నేను ఈ పెర్ఫార్మెన్స్ చూస్తే అతను కూడా చేయలేడు నీలాగా. బట్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసావు నా జడ్జ్‌మెంట్ అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేసాడు ఆ రోజు ఆయన అది గణపతిరావు గారు. నిజంగా ఆ! డెఫినిట్‌గా అది మన అచీవ్‌మెంట్ అని చెప్పాలి. యెస్. అచీవ్‌మెంటే అండి. నెక్స్ట్ తర్వాత ఇంక నా జర్నీ నా యొక్క హ్మ్. గ్రాఫ్ ఆయన హ్మ్. హౌ ఐ యామ్ గ్రోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనేది ఆయన చూసిన తర్వాత ఈ రోజుకైనా ఎప్పుడు చాలా ఒక
నా మీద స్పెషల్ గా ఒక ఇది ఉంటది ఓకే. ఆయనకి. నేను నో ఆ, అనుకున్న వ్యక్తి ఆయన చాలా ఓపెన్ గా చెప్పాను. అదే నేను కదా! వద్దు అన్నాను నిన్ను, అసలు నచ్చలేదు నువ్వు నాకు. బట్ నేను నువ్వు చేసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను. మా ఇంట్లో కూడా ఈ రోజు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ప్రేమ మధురానికి ఎడిక్ట్ అనమాట. ఓకే. సో అట్లా ఒకటే జరిగింది. బట్ నాకు ఎంత పెద్ద అవమానాలు లేదా పెద్ద ఇది లేదండి ఎప్పుడు. ఓకే. అలాగే ఎక్కడ నాకు తెలియదు, ఆయన చెప్తే తెలిసింది అది కూడా. ఓకే. కానీ నిజంగా గ్రేట్ అండి. అంటే నో అనుకున్నారు. అయినా కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. అవును. ఏమన్నా యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదండి. నేచురల్ గానే లేదు. వచ్చేసింది. ఒక డైలీ సీరియల్ చేస్తే మీకు యాక్టింగ్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఒక 300-400 ఎపిసోడ్స్ మన ఎవరికి రాదు బేసిక్ గా. కొత్త ఇప్పుడు లాంగ్వేజ్ తెలియని అమ్మాయిని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం హీరోయిన్ గా. అమ్మాయికి లాంగ్వేజ్ కూడా తెలియదు. తెలియదు. వాళ్ళు ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అంతే. ఇప్పుడు మనం ఏం చేసినా మనం అది ఎక్స్పీరియన్స్ తో వచ్చేది. అంతే. ఇప్పుడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా సీరియల్స్ లో, అవును. మీరేమో చాలా ఈజీగా ఎమోషన్ చూపించేస్తారు. మరి ఇంట్లో కూడా అలా అవుతుందా? అసలు మీరు సంబంధం ఉండదు. మీరు ఇల్లు సెపరేట్, సెట్ సెపరేట్. ఓకే. ఏదైనా సిచ్యువేషన్ ఉందా అంటే ఆ క్యారెక్టర్ అట్లే ఇంటికి కూడా వచ్చేసేలాగా? అలా ఉండదు. ఆ క్యారెక్టర్ అక్కడే అక్కడ ఇంకా. అక్కడ అయిపోతుంది. దానికి దీనికి అసలు ఏం సంబంధం. ఏం ఒకసారి అక్కడికి సంబంధం. అయిపోయిందంటే బట్ అంటే నేనేంటంటే మల్టిపుల్ టాస్క్ ఉంటుంది నాకు. స్క్రిప్ట్ గురించి కానివ్వండి, లేదా వేరే వేరే కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఆర్టిస్టులు ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇవి ఉంటాయి కాబట్టి బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీకేం పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి. ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్ ఏమైనా వచ్చిందా? డెఫినెట్గా అదే మనం పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలండి. రైట్. 100% దానికోసం వర్రీ అవ్వక్కర్లేదు. అదే చెప్తాను, మన అందరికీ నచ్చాలని రూల్ లేదు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఏమైనా ఉందా అలాంటిది షేర్ ఉంటుంది, చేసుకుంటారా? ఉంటుంది. నాకు తెలియదు, ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు ఇలా ఓకే, వాళ్ళు ఫీల్ అవుతారు. మన పాపం ఫ్యాన్స్ వచ్చారు, ఓకే. ఓకే. వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళిన లొకేషన్కో నా ఆఫీస్కి వస్తూ ఉంటారు తెలుసుకుని. వాళ్ళు చెప్తారు, సార్ ఇలా మాట్లాడుతున్నారు, మీకేం ప్రాబ్లం మాట్లాడితే, మీరు ఎందుకు దాన్ని గురించి వరీ అవుతున్నారు, మాట్లాడతారు. ఎప్పుడు అందరూ మనల్ని గొప్పవాళ్ళు, శ్రీరామచంద్రుడు అని పొగడాలని ఏమి లేదు. ఎవరేం మాట్లాడుకున్నా జస్ట్ విని వదిలేయండి. నేను మంచోడు నేను ఎక్కడ చెప్పలేదు ఎవరికి, నేనేం మంచోడని చెప్పలేదే, లేదా మళ్ళీ బోర్డేసుకు తిరగట్లేదు కదా మంచోడని. వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటే అనుకోండి. ఫస్ట్ ఒకటే చెప్పా, మా శ్రీరామ్ గారు ఎదవా అని చెప్పండి, గొడవ లేదు. ఒక మంచోడని మనం ప్రూవ్ చేసుకోవడానికో, నేను మంచోడని చెప్పుకోవడానికో మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పని నెసెసిటీ ఏంటి, మనకేంటి అవసరం అసలు, నెసెసిటీ లేదు. లేదు. సో దట్ ఎందుకంటే దానికోసం చేసుకోవాల్సిన అవసరమే లేదు. నిన్ను ఎవరు ఎలా గౌరవిస్తే అలాగే ఉండంట. అది వాళ్ళ కోసం వర్రీ అవుతుంది చెప్తా. ఓకే. అయితే సీరియల్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు నెపోటిజం అంటే వాళ్ళే వస్తున్నారు, ఫేవరెటిజం ఉంది అంటారు కదా? ఎక్కడుంది చెప్పండి, ఎవరు వస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు అంటారు కొత్త ఇప్పుడు వాళ్ళకి అంతా. ఏముంటది, మీకు ఎవరైనా ఒక అమ్మాయి బాగుంది, యాంకరింగ్ బాగా చేయగలుగుతుంది అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి, రికమెండ్ చేస్తారు. మీ ఫ్యామిలీలో ఉన్నా రికమెండ్ చేస్తారు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా రికమెండ్ చేస్తారు. వెన్ హ్యావ్ ఫైండ్ సమ్ టాలెంట్ ఇన్ సమ్ అదర్ వన్, ఓకే డెఫినెట్గా మనం ఏం చేస్తాం, ఓకే రా నేను మాట్లాడతాను. ఎవరో ఒక రిఫరెన్స్ కదా, అందరూ అలా వచ్చిన వాళ్ళ. మేమందరం కూడా ఎవరో బాగుంది, శ్రీరామ్ బాగా వర్క్ చేస్తాడు అంటేనే ఇంకొకటి ఎక్కడో ప్రమోట్ చేస్తుంటాను నన్ను. ఏమి తెలియకుండా, ఒక మనిషి కోసం తెలియకుండా ఎవరు ప్రమోట్ చేస్తారు, తెలియదు కదా. మీకు తెలుసు, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది అనుకోండి, పలానా వాళ్ళు ఉన్నారు, వెళ్ళి ఒకసారి కలని చెప్తా. వీళ్ళు పుట్టే వన్ వర్డ్ అంతే. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు పైకి రావాలి. అవును. సీరియల్స్లో ఫీమేల్ ఉంటారు కదా, ఫీమేల్ క్యారెక్టర్స్ని స్టీరియో టైప్గా చూపిస్తుంటారు అనేసి ఒక విమర్శ ఉందన్నమాట. అందరూ అనుకుంటారు అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అనేసి. ఎందుకు అట్లా? టీవీ చూసే వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. లేదండి అంటారు. ఫ్యామిలీ కిచెన్ ఆడియన్సే కదా మోస్ట్ ఆఫ్ ద టైం. అబ్బాయిలు ఎవరు చూడరు టీవీలు, జెంట్స్ ఎవరు చూడరు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఒక హౌస్ వైఫ్ కి టైం పాస్ ఏంటి చెప్పండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు, సీరియల్ చూస్తారు. సో ఎంతసేపు ఏంటంటే హౌస్ హోల్డర్స్ దృష్టిలో పెట్టుకుని కథలు చేస్తారు బేసికల్. వాళ్ళకి ఏం నచ్చుద్ది, వితౌట్ ఎమోషన్ వాళ్ళు చూడరేమో బహుశా. అందుకని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ లోకి వెళ్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ సీరియల్ ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది, ఏ క్యారెక్టర్ నచ్చలేదు, ఎలా ఉంటే బాగుంటుంది, ఎవ్రీ 3 months ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు. సీరియల్ అంటే అంత ఈజీగా వీళ్ళు వదిలేసి ఏదో వాళ్ళ ఇష్టాన్ని కట్ చేసుకెళ్ళిపోయేది కదండి. ఈవెన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఆడియన్స్కి ఎలా నచ్చుతుందో అనేది ఆలోచించి దాని బెటర్ వేలో ఎలా చెప్పొచ్చు అని కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే.
అయితే సీరియల్స్ అయితే మీరు చేశారు. దాని తర్వాత వెబ్ సిరీస్ కూడా మీరు స్టార్ట్ యా చేశారు కదా! యా వెబ్ సిరీస్‌లో 'రెక్కీ' ఉంది. అవును. అండ్ ద విరాటపాలెం రీసెంట్గా 'విరాటపాలెం'. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. సో, ఇవి ఈ జానర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్‌గా అంటే ఏదో మూవీ తీసినట్లు తీశారు. సో, ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే అండి, మాకు వెబ్ స్టార్ట్ అయినప్పుడు హుహు. టీవీ వాళ్ళకి ఎవరికి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఎలా అంటే టీవీ వాళ్ళకి సినిమా వాళ్ళకి ఎలాంటి ఒక మధ్యలో హ్మ్. వాళ్ళు టీవీ వాళ్ళు రాని వాళ్ళు అనుకుంటారో హుహు. అలాగా వెబ్ కూడా ఏంటంటే సినిమా దాని కింద వెబ్ హ్మ్. దాని కింద టీవీ టీవీ. బేసికల్ అవునవును. టీవీకి సినిమాకి మధ్యలో వచ్చింది వెబ్ బేసికల్ వెబ్. ఆల్మోస్ట్ ఒక టైంలో ఏంటంటే మీకు ఈక్వల్ టు మూవీ వెబ్ అంటే ఎందుకంటే అవును. ఏంటంటే ఆల్మోస్ట్ 10 crores 8 crores 9 crores కూడా ఒక్కొక్క సిరీస్కి ఇచ్చారు. హుహుహుహు. సో హ్మ్. అంటే మినిమం బడ్జెట్ సినిమా లాగే తీశారు అందరూ కూడా. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారు అమ్మాయి పరువు తీశారు, సుష్మిత గారు, అవును. కోన వెంకట్ గారు పులి మేకాన్ తీశారు. ఇవన్నీ టాప్ బడ్జెటెడ్ వెబ్ సిరీస్ బేసిక్గా. ఓకే. ఆ టైంలో ఏంటంటే నాకు ప్యాషన్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రేమంత మధురం క్వాలిటీ వర్క్ చూశారు కాబట్టి హుహు. టీవీ ఇండస్ట్రీలో వెబ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. నాకు తెలిసి వెబ్ సిరీస్ 3 చేసిన వాళ్ళు చాలా తక్కువ కన్సిక్యూటివ్గా అండి. ఎవరు లేరు. అసలు ఎవరు బహుశా నేను ఒక్కనే లేరనుకోవచ్చు. అనుకుంటా హ్మ్. వెబ్లో చేసిన వాడిని. హ్మ్. ఆ టైంలో ఏంటంటే అంటాను నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను. బేసిక్గా పేరెంట్స్ నాకు మంచి బర్త్ ఇచ్చారు. హ్మ్. అంటే బట్ నేను ఎంత అంటే అను మేడంని ఎంత గౌరవిస్తాను, ఎంత రెస్పెక్ట్ చేస్తానంటే ఆవిడ నన్ను ఒక టీవీ ప్రొడ్యూసర్గా హ్మ్. తీసుకొచ్చి వాడు వెబ్ కూడా బాగా చేయగలుగుతాడని ఒక నమ్మకంతో నన్ను వెబ్ ప్రొడ్యూసర్ని కూడా చేశారు. సో నేను ఎప్పుడు ఏమంటానంటే ఎవరు గొప్ప అంటే నేను ఆవిడే గొప్ప అని చెప్తాను మేడమే. ఎందుకంటే నన్ను ఒక స్టేచర్ తీసుకొచ్చి ఆవిడ కూర్చోపెట్టి మా పేరెంట్స్ని కూడా నేను బాగా చూసుకునే ఒక అవకాశం నాకు ఆవిడ క్రియేట్ చేస్తే నాకు డెఫినెట్గా ఆవిడే గొప్ప కదా. ఎగ్జాక్ట్‌లీ. మా పేరెంట్స్ కూడా నేను బాగా చూసుకోగలిగినంత ఒక స్టేచర్ ఆవిడ నాకు క్రియేట్ చేశారు. కాబట్టి హ్మ్. నేను ఆవిడకి ఎప్పుడు రుణపడి రుణపడి ఉంటాను ఉంటారు. అనేది నా పాయింట్ అనమాట. ఓకే. అంతంటే నా మీద బిలీఫ్ ఆవిడకి. ఏ ఓకే. ప్రాజెక్ట్ అయినా ఇది శ్రీరామ్ గారికి ఇస్తే మనకి కరెక్ట్‌గా వర్కౌట్ అవుతది అని చెప్పి హ్మ్. డైరెక్ట్ లేదు ఇది మీరు చెయ్యాలి. అది ఓకే. ఏమైనా కానివ్వండి. అంటే నేను కూడా ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 15, 16 ఇయర్స్ జర్నీ మేడంతో. ఓకే. ఓకే. ఎప్పుడు నేను ఏది అడిగినా ఎప్పుడు కాదనలా. మేము ఆ టైంకి బడ్జెట్ లేకపోయినా మేడం ఫైట్ చేసి లేదు అతనికిస్తే డెఫినిట్‌గా జస్టిఫై అవుతది. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి స్పె మిమ్మల్ని నమ్మి మరి ఎప్పుడు ఆవిడ ఇచ్చారు. మీరు కూడా ఆ నమ్మకాన్ని ఆ! నిలుపుకున్నారు. మాకసలు ఫస్ట్ మేము హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం 'ప్రేమంత మధురం.' ఓకే. బట్ నాకు నచ్చలే అది. మీకు నచ్చలేదు. అంటే ఎక్కడో ఒక హాల్‌లో ఒక హౌస్‌లో తీసుకొని ఒక హ్మ్. ప్యాలెస్‌లో చేయాలనేది నాకు నచ్చల. నచ్చలేదు. ఓకే. ఎందుకంటే అది కన్నడలో అలా చేశారు వాళ్ళు. హుహు. ఇక్కడ కూడా అలా చేద్దాం అంటే లేదు నేను సంథింగ్ ఓపెన్ డిఫరెంట్ కావాలి. డిఫరెంట్‌గా కావాలని ఆలోచిస్తే హ్మ్. కాశ్మీర్‌కెళ్ళి చేద్దామన్నా. ఓహ్! మేడం దగ్గరికెళ్ళా. ఆ! టీవీ సీరియల్ కాశ్మీర్ అంటే కింద అందరూ తిట్టారు. "ఏ బుద్ధుందా లేదా నీకు? ఒక టీవీ సీరియల్ సాంగ్ ఎళ్లి కాశ్మీర్‌లో చేస్తావా?" కాశ్మీర్‌లో అని చెప్పి. చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం యెస్. ఏమవుతది. క్రియేటివిటీ. ఆ! అంటే మేడం దగ్గరికెళ్తే మేడంకి ఏమనిపించింది తెలీదు. జస్ట్ వితిన్ 30 సెకండ్స్‌లో నన్ను ఇలా చూసారు పైకి. ఓకే. గో హెడ్ అన్నారు అంతే. ఓహ్! ఇంకేం మాట్లాడలా. మీ ఎందుకు మీద చేద్దాం నమ్మకం అండి అనుకుంటున్నారు అది. ఏంటి ఏమీ లేదు. నేను మేడం కూర్చున్నాను నేను నించున్నాను ఇలాగ ఎళ్లి మేడం సాంగ్ మనం కాశ్మీర్‌లో చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఇలా చూసారు పైకి. ఓహ్! జస్ట్ చిన్న పాజ్ అంతే. హ్మ్. యాహ్! గో హెడ్ అన్నారు. సూపర్. అది మీరు సంపాదించుకుందనమాట. అది మేము అది చేసింది ఆ సాంగ్‌కి ఎంత బజ్ క్రియేట్ అయింది. హ్మ్. చాలా ఎంతమంది లైక్ అవును. చేశారనేది చాలా మంది లైక్ చేశారు. అండ్ కొత్తగా అన్నమాట. ఆ! కొత్తగా ఆలోచించే విధానం. ఆ! సో, మీ సీరియల్స్‌లో ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క సీరియల్స్ గురించి నేను అడుగుతాను. 'శైలు' గురించి మీరేమంటారు? శైలి అది యాక్చువల్‌గా ఏంటంటే నేను హ్మ్. ప్రొడ్యూసర్‌ని అవ్వాలని చేసిన సీరియల్ కాదు. ఓకే. అది చేసాం. చేసిన తర్వాత ఒక ఛానెల్‌కి అనుకుని చేసాం. హుహు. అది వాళ్ళు వద్దన్నారు. హ్మ్. సరే దాన్ని పట్టుకొని చాలా ఛానెల్స్ తిరిగాం. ఎవరు వద్దన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్‌ని ఎలా బయటికి తీసుకురావాలనేది చాలా స్ట్రగ్లింగ్ ఫ్యాక్టర్ నాకు డైరెక్టర్‌గా ఆ టైంలో. ఓకే. ఓకే. అంటే అది ఫస్ట్ గదా మీది? దట్ వాజ్ హ్మ్. ఫస్ట్. అయితే అప్పుడు అందరూ మురళీమోహన్ గారు యాక్ట్ చేశారు. ఓకే. ఆ! సరే ఆయన దగ్గరికెళ్ళా. సార్ ఇది మన ప్రాజెక్ట్ ఇలా బయట అనుకున్నాం. ఇలా జరిగింది. రైట్. సో, ఇది అవ్వలేదు. అవునా! అదేంటి అంత మంచి ప్రాజెక్ట్ అలా జరిగింది. ఇప్పుడు ఎవరి దగ్గరికెళ్ళి మా టీవీకెళ్లారా? హ్మ్. ఎళ్ళలేదు సార్. వెళ్ళలేదు. ఇమ్మీడియేట్‌గా నాగార్జున గారికి ఫోన్ చేశారు. అప్పుడు నాగార్జున గారు వీళ్ళంతా చిరంజీవి గారు 'నాగార్జున' గారికి ఫోను ఆ! చేసారా? ఆ! చేసి హ్మ్. బాబు ఒక మంచి ప్రాజెక్ట్ వాళ్ళది. హుహు. మన వాళ్ళని చూడమను. నచ్చితే వేసుకోమను. ఆబ్లిగేషన్ ఏం లేదు. హుహు. ఒకసారి చూడమనండి అంటే, అయ్యో! భలేవారండి. మనకెలాగా రిక్వైర్మెంట్ ఉంది. నేను శరత్ మరారి గారు అప్పుడు హెడ్‌గుండారు. అవునవును. అని హ్మ్. ఆయనకి కాల్ చేస్తే హ్మ్. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో అగ్రీమెంట్ అయిపోయింది నాకు.
వావ్! ఫస్ట్ ఎపిసోడ్ చూసారు. ఆ! 20 నిమిషాలు. ఆ! అరే! ఇంత బాగా తీశారు మీరు అని చెప్పి ఇమ్మీడియేట్‌గా రెడీ విల్ డూ అగ్రీమెంట్ అని అగ్రీమెంట్ చేశారు. సో, నేను అంటే స్ట్రాంగ్‌గా ప్రొడ్యూసర్‌గా నిలబెట్టడానికి ఆయన ఆ రోజు సపోర్ట్ చేసి ఉండకపోతే హుహు. నేను అయ్యేవాడిని కాదేమో బహుశా. ఎగ్జాక్ట్‌లీ. సో, అలాగా డైరెక్ట్‌గా మురళీమోహన్ గారు, ఇండైరెక్ట్‌గా నాగార్జున గారు, ఎక్కడో ఒక శరత్ చోట మరార్ గారు ఆ! అందరూ, పద్మ గారు అని ఒక ఆవిడున్నారు. అందరూ నాకు నన్ను అలా స్టార్ట్ హెల్ప్. అయింది కెరియర్. ఓకే. ఆ ఒక్క ప్రాజెక్ట్ అక్కడ చేశాను. తర్వాత 2011లో జీకి స్టార్ట్ చేశాను. ఓకే. రాధా కళ్యాణ్ రాధా రైట్? కళ్యాణం. ఆ! సో, అక్కడి నుంచి అక్కడ జర్నీ స్టార్ట్ చేస్తూ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే. సీరియల్స్‌తో, వెబ్‌తో. వెబ్‌తో. సో, రాధా కళ్యాణం గురించి మీరేమంటారు? అది సెకండ్ ప్రాజెక్ట్. హుహు. బట్ ఆ టైంలో అది చాలా 8:30 స్లాట్ అండి. హ్మ్. అక్కడ ఆపోజిట్‌లో జెమినీలో మొగల్ రేకులు వచ్చేది. అవును. దానికి ప్యారలల్‌గా ప్యారలెల్‌గా ఇది మాది వెళ్ళింది. యాక్చువల్‌గా అంటే అప్పుడు 8:30 కాదు. యాక్చువల్ 12:30 స్లాట్ అని చెప్పారు మాకు. ఓకే. ఆఫ్టర్‌నూన్ స్లాట్ ఇచ్చారు. ఎందుకంటే ఓకే. ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. ప్రొడ్యూసర్స్ మీద హుహు. అంత కాన్ఫిడెన్స్ ఉండదు. వీళ్ళు ఏం తీస్తారో, ఎలా చేస్తారో, ఎలా వీళ్ళు ఖర్చు చేస్తారు? పెడతారో, ఖర్చు పెట్టరో అని ఒక డౌట్ ఉంటది నీ ఛానల్. సో, నాకు ఆఫ్టర్‌నూన్ స్లాట్ ఇచ్చారు. సరే నేనంతా అప్పుడు చేశాను. నా హ్మ్. అవుట్‌పుట్ చూసి వాళ్ళు హ్మ్. 8:30కి వేశారు. 8:30కి వేశారు. అప్పుడు అక్కడ 0.7 వచ్చేది ఆ! 8:30కి. అంటే అది ఎలా కనెక్ట్ అయిందంటే అంటే ఒక అప్పుడు ఆల్మోస్ట్ 2.5 వరకు రీచ్ అయ్యాం ఆ ఆ! స్లాట్‌లో. అవును. అండ్ ఆల్సో వరుదిని కళ్యాణం కూడా దాని చేశారు. నెక్స్ట్ వరుదిని. వరుదిని. వరుదిని పరిణయం. ఆ! అది ఇంకా అక్కడి నుంచి ఛానల్ అంటే ఆల్మోస్ట్ పికప్ అయిపోయింది. పికప్ ఆ ఒక్క అయిపోయింది. సీరియల్‌తో ఆ! చాలా బాగా పికప్ అయిపోయింది. ఆ అండ్ స్లాట్ 8:30 స్లాట్ మేము గ్రాబ్ చేసేసాం. గ్రాబ్ చేసేసారు. అంటే అట్లా అదే వచ్చేసిందన్నమాట అదే. ఇంకా. అది అలాగే గ్రాబ్ చేసాం ఆ టైంలో. 8:30ని ఫస్ట్ టైమ్ మేము గ్రాబ్ చేసాం. గ్రాబ్ చేశారు. 8:30 అంటే ఇంకా అది చాలా అవును. సక్సెస్‌ఫుల్ అవును. అనేది ఇస్తారనమాట. అవును. మరి కొంచెం ఇష్టం, కొంచెం కష్టం గురించి చెప్పండి? కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఫస్ట్ అది డిజాస్టర్ ప్రాజెక్ట్ అండి. ఓకే. మేము స్టార్ట్ చేసినప్పుడు. హ్మ్. చూసాం 30 ఎపిసోడ్స్ అయింది. ఏంటి ఇది కనెక్ట్ కావట్లేదు 9:30 అని. అది ప్యూర్‌లీ డైరెక్టర్ ఇంకా తన డెసిషన్ తీసుకున్నాడు. శ్రీరామ్ ఓకే. ఇలా కాదు ఇది. ఆ! సో, మనం ఏదో మార్చాలి. మార్చాలి. సంథింగ్ వి హావ్ టు డూ మ్యాజిక్ ఆహా! అని ఏం చేశాడంటే ఎంటైర్ కామెడీ చేద్దాం దీన్ని. ఓకే. కామిక్ వేలో ఎళ్దాం అని చెప్పేసి టోటల్ మార్చేసాం. మార్చేసారు. ఆ! ఎప్పుడైతే ఆ కామెడీ జోనర్ తీసుకొచ్చామో అది అంటే క్వాలిటీ ఆఫ్ కామెడీ ఇది చేసిండు. చాలా ఆహా! డైలాగ్ గాని, స్క్రీన్ ప్లే గాని ఒక ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్ చేస్తే మీకు తెలుసో లేదో మీ 'సాక్షి' వాళ్ళు నాకు ఆ సీరియల్‌కి ఆహా! బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డ్ ఇది ఇచ్చారు. ఓహ్! అవునవునండి. సో, నిజంగా. ఆ అవును. సీరియల్‌కనమాట. ఆ ఆహా! బెస్ట్ సీరియల్ అని చెప్పేసి అప్పుడు ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో ఈ సీరియల్‌ది మా కూడా ఉంది. సీరియల్‌కి ఇచ్చారు. అవును. మన ఆ! 'సాక్షి' వాళ్ళు. అండ్ కళ్యాణ వైభోగం ఆల్సో చేశారు అదే మీరు. బ్యూటిఫుల్ జర్నీ ఆ! కళ్యాణ్ గారు. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చింది 'ప్రేమ ఎంత మధురం.' యాహ్! సో, ఈ సీరియల్ ఏంటంటే మీకు లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. అండ్ మిమ్మల్ని ఒక సినిమా తారల పక్కన నించోబెట్టింది అవును. అనొచ్చు. అవును. రైట్? అవును. సో, ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీరియల్ సూపర్ గురించి? అండి. అంటే ఇంకా అది ఆ! అసలు దాని గురించి ఇంకా మనకి చెప్పడానికి వర్డ్స్ లేవు అంతే. ఓకే. బ్యూటిఫుల్ ఫ్యాన్స్. అండ్ కళ్యాణం కమనీయం ఆ! ఆల్సో చేశారు. అవును. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'జయం.' జయం. 'జయం' అయితే ఇంకా 'జయం' అంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి జయం. అంటే ఆ! నాకు ఇష్టం లేదు బేసిక్‌గా చేయడానికి. ఎందుకంటే ఒక ఆర్యవర్ధన్ క్యారెక్టర్ చేసిన తర్వాత దాన్ని మించిన క్యారెక్టర్ సీరియల్‌లో దొరకదు మళ్ళా. సో, అంతే. దాన్ని మ్యాచ్ చేయలేం. మనం ఏ హ్మ్. క్యారెక్టర్ చేసినా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కంపారిజన్ వచ్చేస్తది. ఆ! అలాగే చూస్తారు తప్ప ఇలా చూడలేరు. చూడలేరు. సో, చాలా స్ట్రగుల్ అయ్యాం. అది చెయ్యొద్దు, చెయ్యొద్దు అనుకున్నాం. బట్ నాకున్న మేడం అడగటంతో నేను కాదనలేకపోయాను. ఇంకా ఆవిడ రైట్. మాట నేను కాదని పరిస్థితి మా ఇంట్లో మా పేరెంట్స్ మాట అని కుదరదని చెప్తాను గానీ, ఆవిడ మాట అస్సలు కుదరదని చెప్పలేను. సో ఓకే. దట్ ఇంకా కమిట్ చేసుకున్నాం గానీ, బట్ ఆ క్యారెక్టర్‌ని అలా చూపించడం కోసం వెంకట్ డైరెక్టర్ మేమిద్దరం చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎలా ఆ! చేయాలి? అంటే ఎంటైర్ ఆ! రుద్ర క్యారెక్టర్‌ని ఆర్యని మర్చిపోయేలా చేయాలని ట్రై చేసాం. బట్ అది అవ్వదు. వి నో. ఓకే. బట్ వి ట్రై మీరు అవర్ బెస్ట్. బట్ ఓహ్! కుడెంట్ ఆ! హ్యాపెన్ దట్ అంతే. అయితే అదేంటంటే 'ప్రేమంత మదర్' అనేది ఒక ఎపిక్ అండి. ఎపిక్ నిజంగా. అది ఎందుకంటే ఇంకా అది అంటేనే స మీరే గుర్తొస్తారు ఎమోషన్ ఎవరికైనా. ఆ! ఎపిక్ అది ప్రతి ఆర్టిస్ట్‌కి అందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్‌కి అదే ఎక్స్‌పీరియన్స్. నాకని కాదు. ఎగ్జాక్ట్‌లీ. ప్రతి ఆ! క్యారెక్టర్ అలాగే ఉంటది. అలా చిన్న ఉంటుంది. క్యారెక్టర్ కూడా ఒక కామెడీ చేసే 'సంపత్' అనే క్యారెక్టర్ కూడా ఎంతో రీచ్ అయింది ఆ సీరియల్‌లో. ఒక హ్మ్. చిన్న క్యారెక్టర్స్ కూడా. సో దట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అవును. సో, ఆ! ఇలా క్యారెక్టర్స్ అన్నీ అలా సెట్ చేయడానికి ఎవరు అంటే డైరెక్టరా? లేకుంటే ప్రొడ్యూసరా? అంటే ఎవరు చేస్తారు డిజైన్? మేము కూర్చుంటాం ఆహా! డెఫినెట్‌గా. హ్మ్. మనకు ఆప్షన్స్‌కి పెట్టుకుంటాము. ఒక క్యారెక్టర్ అనగానే ఇలా కొన్ని అసలు ఆప్షన్స్ ఉండవు. మీరు ఇదే చెప్తున్నాను. హ్మ్. 'ఆర్య' క్యారెక్టర్‌కి నేను 10 మందిని అడిగుంటా. అంటే ఏంటి? ఫస్ట్ నేను కాదు. ఆహా! మీరు కాదు. మీరు ఎవరినన్నా అడిగారా? చాలా మందిని అడిగా. ఓకే. చాలా మందిని అనుకున్నా. మిమ్మల్ని మీరే పెట్టుకొని ఆ! ఎలా అడిగారండి? ఎవరికి మాకు ఆ టైంలో కుదరక, ఆహా! ఆ టైంలో ఇంక నేను సరే ఇంక నేనే చేద్దాం అని అనుకుని, నేను చేస్తానంటే చాలా మంది వద్దన్నారు. "వద్దొద్దు నువ్వెందుకు మళ్ళా" అని ప్రొడక్షన్‌లో ఉండి ఇది చేస్తా అది ఇది డబుల్ వర్క్ డబుల్ అయిపోతుంది వర్క్ గదా! మేనేజ్ అంటే ఇంకెవరు దొరకట్లేదు ఏం చేస్తాం? ఎన్నాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తాం హ్మ్. ప్రాజెక్ట్‌ని
అని చెప్పేసి ఇంకా నేనే ఆ టైంకి దిగి పని చేయడం స్టార్ట్ చేశాను. అది. ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే మీరు ప్రొడక్షన్‌లో మీ టీమ్‌తో చాలా చాలా బావుంటారంట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట. వాళ్ళంతా మీ మాట వింటారంట. ఏంటి? రోజు కలిసి పని చేసేటప్పుడు కొట్టుకోలేం కదా! బావుండాలి. ఓకే. లేదంటే ఈవేళ ఒక్కరోజే కలిసి వెళ్ళిపోతున్నాను. మీతో గొడవపడి వెళ్ళిపోయిన ప్రాబ్లమ్ ఉండదు. బట్ మళ్ళీ తెల్లారి రేపు లేస్తే పొద్దున్న వాళ్ళతోనే వాళ్ళతోనే ఇంట్లో వాళ్ళతో కూడా అంతసేపు మనం టైమ్ స్పెండ్ చేయం బేసికల్లీ. ఓకే. మార్నింగ్ 8:30కి మన లొకేషన్‌కొస్తే నైట్ హ్మ్. 10, 9 అవుతది. అంటే మొత్తం డే మొత్తం హౌ మెనీ ఉండాలి. అవర్స్ వి ఆర్ స్పెండింగ్ విత్ ద టీమ్ హోల్ టీమ్. ఎగ్జాక్ట్‌లీ. అనేది కనెక్ట్ చేస్తే మనం ఎవరితోనూ అంత ఇంటికెళ్తే ఏం చేస్తే ఫ్రెష్ అప్ పడుకుంటాం. ఓకే. మళ్ళీ తెల్లారి లేస్తే మళ్ళీ షూటింగ్ అని అంటే మనం 2 గంటలు, 3 గంటలు ఫ్యామిలీతో ఉంటాం మాట్లాడతాం. అంతే. అంతే. మిగతా అవర్స్ టుగెదర్ మన జర్నీ చేసేది మన కో టీమ్‌తోనే. ఆర్టిస్ట్‌తో, మన టెక్నీషియన్స్‌తో, మన ఆహ్, అవును. టీమ్‌తో. సో, సో కాబట్టి దట్ గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటదంటే ఇలా చూసి అవ్వదు. ఇంక వర్క్ అవ్వదసలు. అంటే హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదు యెస్. బేసిక్‌లీ. యెస్. ఎందుకు ఈ సీరియల్ ఎప్పుడైపోతదో అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తది. సో, ఈ సీరియల్‌లో హెల్తీ అట్మాస్ఫియర్ చాలా ముఖ్యమంటారు. క్రియేట్ చేసుకోవాలి మనం. హ్మ్. డెఫినిట్‌గా లేకపోతే హ్మ్. కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటే సార్ట్ ఔట్ చేసి డైలీ సీరియల్‌కి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అండి. అది అవునవును. లేకపోతే ఆర్టిస్టుల మధ్య గానివ్వండి, టెక్నీషియన్ మధ్య అది లేకపోతే స్పాయిల్ అయిపోతుంది. అంటే ఆ నెగటివిటీ ఉంటే ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్‌లో ఏ క్యారెక్టర్ ఎవరు ఉండరు. అది హ్మ్. గ్రో అవ్వదు ఆ సీరియల్ గూడా. ఆ సీరియల్ హ్మ్. సక్సెస్ కూడా రాదు. రాదు. సో, ఎప్పుడన్నా క్లాషెస్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? అదే చెప్తున్నానుగా కూర్చోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడతారు? మాక్సిమం మనం ఆ! అన్ని రకాలుగా కూర్చోబెట్టి అన్ని విధాల ఇప్పుడు మీరు వినరు. ఎవరి మాట వింటారో కూడా కనుక్కొని ఆహా! వాళ్ళతో కూడా చెప్పించి ఓహ్! అంత ఎక్సర్సైజ్ ఉంటది మళ్ళా. అంటే ఇంక ఇంటి పెద్దగా అంతే. మొత్తం అంతే. అంతే. చూసుకోవాలన్నమాట. అవును. అంతే కదండీ! అవును. ఎందుకంటే అందులో ఇప్పుడు ఎందుకంటే మనం పనిచేసేది ఒక కైండ్ ఆఫ్ మైండ్ హ్మ్. సెట్‌తో పని చేయం. హ్మ్. డిఫరెంట్ 80, 90 మంది ఉంటారు సెట్‌లో. హ్మ్. సో, ఎవరి వల్ల ప్రాబ్లమ్ వచ్చినా మన ప్రొడక్షన్‌కి మొత్తం లాసే. టీమ్ మీద. ఆ! టీమ్ మీద ఇంపాక్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఏ క్రాఫ్ట్ వల్ల ఇబ్బంది వచ్చినా ఇబ్బందే. హ్మ్. సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం హెల్తీగా ఉండి జోవియల్‌గా మనం పని చేసుకొని లేదా ఉండకపోతే అవ్వదది. అవ్వదు. సో, హ్మ్. ఇది హెక్టిక్ కదండీ మరి. చాలా హెక్టిక్ అండి. అంటే అంటే నేను ప్రొడక్షన్. అందుకే ఆ! చెప్తాను. టీవీ సీరియల్‌లో పనిచేసే ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్ట్ కూడా డెఫినిట్‌గా స్వర్గానికెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ వి ఆర్ ఇన్ నరకం. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి అని చెప్తా. వింటున్నారా? ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే పాపం అంతంత అవర్స్ ఇందులోనూ ఉండదండి సో, అంత ఆల్రెడీ కష్టం. నరకంలోనే ఉన్నారు కాబట్టి. డోంట్ వర్రీస్. నో వర్రీస్. హ్మ్. హ్యాపీగా మీరెవ్వరు బాధపడకండి. హాయిగా మీరందరూ తప్పకుండా స్వర్గంకెళ్ళి రిలాక్స్ స్వర్గానికెళ్తారు. అవుతారు. కాబట్టి ఎంజాయ్ చేయండి సో, అని ఈ చెప్తా. జీవితం ఇలా గడిపేసి అవును. తర్వాత స్వర్గంలో హాయిగా హాయిగా ఎంజాయ్ చేద్దురు గానీ డైలీ సీరియల్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఇంక మనకు తప్పదది. మన నరకాన్ని చూస్ చేసుకున్నట్టే అని చెప్తా. చాలా బాగా చెప్పారండి. అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్‌గా 'నిండు నూరేళ్ల సావాసం' ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. యాహ్! సో, మేము రీసెంట్‌గా ఆ సెట్‌కి కూడా వెళ్ళాము. అవును. చాలా హెల్తీ అంటే అదేదో ఫ్యామిలీ లాగానే ఉందండి. అవును. సో, ఆ అట్మాస్ఫియర్ సేమ్ మీరు చెప్పినట్లే చాలా బావుందనమాట. అవును. సో, నెక్స్ట్ వెబ్ సీరీస్ గురించి కూడా మీరు చెప్పారు. ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా సినిమాలు ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఉందండి. బట్ అంటే సినిమా చేయటానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. ఇంతకుముందే ఒకటి చేద్దామని ఆల్మోస్ట్ కొంత వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆగిపోయాం. బికాజ్ మీకు తెలియనిదేముంది సినిమా అంటే మనకంత కొంచెం కథ చెప్తే మంచి దానికి తగ్గ హీరో దొరకాలి. దొరకాలి. సో, ఏదో ఒక సినిమా చేద్దామని ఆలోచన లేదు. చేస్తే హ్మ్. ఒక మంచి సినిమా అరే! చేశారనిపించుకోవాలి. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో, ప్రయత్నిస్తున్నాం. సెర్చింగ్ అనమాట. చెయ్యాలి. ఒక మంచి కొలాబ్ ఏదైనా చేసేద్దామా? హ్మ్. ఒక సీనియర్ పీపుల్‌తో మనం వెళ్దామా కూర్చొని? హ్మ్. ఎలాగ వెళ్ళాలి? ఏంటి? ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే స్ట్రాంగ్‌గా క్రియేట్ చేయాలి. మనం ఏ బేస్ అయితే మనం సీరియల్స్‌లో చేసుకున్నామో, సినిమాకి కూడా అలాంటి బేస్ వేసుకోవాలి. ఏదో వచ్చామో, చేసుకున్నాం, వెళ్ళిపోయామన్న అనిపించుకోకూడదనేది బేసిక్‌గా. దానివల్ల డిలే అవుతుంది. అవును. ఇక్కడ ఎట్లయితే మీరు సక్సెస్ ఆ! ఇంకా ఆ! ట్రాక్ ఎలా ఎలాగైతే పోతుందో. మనం ఫిక్సప్ చేసి ఒక ట్రాక్ సెట్ చేసామో, అలా ట్రాక్ చేయాలి తప్ప, అందరిలాగా వచ్చేసి ఏదో సినిమా చేయాలని ఆవేశంగా మొదలుపెట్టి దాన్ని రిలీజ్ చేయలేక ఇబ్బంది పడి, లేదా ప్రమోషన్ కోసం ఇబ్బంది పడే ఒక సిట్యుయేషన్ వద్దనేది నా ఉద్దేశం. సో, రైట్. హ్మ్. ప్రాపర్ సెటప్ కోసం చూస్తున్నాను. ఓకే. ఇంకా మిమ్మల్ని చూసే మీ ప్రేక్షకులకు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళేం చెప్పినా నా మాట వినరు. వాళ్ళేం చేయాలనుకుంటారో వాళ్ళే చేస్తారు. కాబట్టి అస్సలు ఇది చెయ్యొద్దంటే అదే చేస్తారు మా వాళ్ళు. ఓకే. అంతే. అసలు వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. హ్మ్. వాళ్ళు నా మాట వినరు. వాళ్ళసలు వద్దన్న పని ఏమి మీరు టైమ్ వేస్ట్ చేసుకోకండి అంట. అదే హ్మ్. చేస్తారు. ఓకే. అక్కడ చారిటీలు చేస్తారు. ఇక్కడ చారిటీలు చేస్తారు. బట్ దే ఆర్ వెరీ గుడ్ హ్మ్. ఎట్ హార్ట్ అండి. నా ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఎంత సర్వీస్ చేస్తారంటే వాళ్ళు. హ్మ్. అది గ్రేట్‌గా ఫ్యాన్స్ ఉండటం వేరు. సర్వీస్ చేసే ఫ్యాన్స్ ఉండడం వేరు. ఓకే. అంత సర్వీస్ చేస్తారు. ప్రతి ఇయరు 6 మంత్స్‌కి ఒకసారి ఎక్కడ ఇబ్బందున్నా వాళ్ళు వెళ్లి అక్కడ నిలబడి హెల్ప్ చేసి, వాళ్ళకేదైనా ఫుడ్ కావాలన్నా, వాళ్ళకేమైనా బ్లాంకెట్స్ కావాలన్నా,
ఇంకా ప్రతీది వాళ్ళు ఎవరికైనా ఆ నీడ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ డబ్బులు అందరూ కొంతమంది ఒక గ్రూప్ పెట్టుకున్నారు శ్రీరామయ్యన్ అని చెప్పి. ఓహో వాళ్ళందరూ బ్లైండ్ స్కూల్స్కి వెళ్తారు, ఏదైనా అకేషన్ వస్తే అక్కడ వాళ్ళకి కొంత సర్వీస్ చేస్తారు. దెర్ ఆర్ గుడ్ ఎట్ హార్ట్. ఎగ్జాక్ట్లీ. అది. సో ఎందుకంటే మీరు కూడా గుడ్ ఎట్ హార్ట్ అండ్ మీరు కూడా డౌన్ టు ఎర్త్ కాబట్టి సో మీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. సో శ్రీరామ్ గారు చాలా బాగా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి. థ్యాంక్ యూ సో సో మీ మచ్ అండి. బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం టైం తీసుకొచ్చి మాతో చిట్ చాట్ చేశారు. బట్ చాలా నేను thanks. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ అవి అంటే నాకు అసలు కొంచెం అది సఫికేట్ చాలా అవుతుంది తక్కువ బేసికల్లీ. మీరు. నాకు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు అసలు వద్దు దండం పెట్టి వదిలేండి అంటాను. బట్ ఇంక తప్పట్లేదు, కొన్ని సార్లు మనం చెప్పకపోతే ఏమవుద్దంటే కొంతమంది తెలియదు. అట్లీస్ట్ మనం చెప్పే దాని వల్ల ఎవరికైనా ఉపయోగపడవచ్చు, అవును. మనం చేసిన దాని గురించి ఎవరికైనా తెలుస్తుంది, ఇంకొకరు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, ఇన్స్పైరబుల్ ఇన్స్పైర్ అవ్వచ్చు. అట్లీస్ట్ సమ్ టైమ్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్. సో నిజంగా అండి అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సో మీకైతే ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్. సో చూశారు కదా శ్రీరామ్ గారు అంటే మనకి రోజు మన ఇంట్లో కనిపించే మన ఫ్యామిలీ మెంబరే ఈరోజు మనతో పాటు ఇక్కడ కూర్చొని మనతో చిట్ చాట్ చేశారు. సో విన్నారు కదా ఆయన ముచ్చట్లు ఎంత బాగా మాట్లాడారో. అండ్ ఆయన హీరోనే కాదు ప్రొడ్యూసర్ కూడా, అండ్ ఆల్సో తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీరు విన్నారు కదా. అండ్ ఆల్సో ఇంకా త్వరలో సినిమాల్లో కూడా రావచ్చు, వెయిట్ చేయండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.